అందరూ పండుగ సంబరంలు ఉండొచ్చురు. సకినప్పలు నములుతూనే ఉండుర్రి, మీ వార్తలు చెప్తూనే ఉంటాం. ఇక మొదలు హెడ్లైన్స్. పల్లెలకు పండుగ కళ, పట్నం రోడ్లు వెలవెల. ఏ కార్యమైనా ఆ చెట్టు కిందనే, ఏజీ 3 తరాలకు మీదనే. దత్తతిస్తారట గోవులు, సేవించుకోవచ్చు భక్తులు. ఈలతోని ఇస్తుండు సిగ్నలు, ఏడున్నా ఉరికొస్తున్నాయి కుక్కలు. అగ్వ ఇంటి కాడికి చంద్రవ్వ, గింత ఇల్లు నేను కట్టుకోవాలంటే ఎంత ఖర్చులు అవుతుంది? హలో బయలుదేరినా బిడ్డ? ఇప్పుడే బస్ ఎక్కినమ్మా, దిగ వరకు రాత్రి అయితట్టుంది. నాయనని బస్ స్టాండ్ కాడికి రమ్మను. హలో అయ్యా, బిడ్డను తీసుకొని రాకపోతివి, తెల్లారితే పండుగేనాయే. ఇప్పుడు వచ్చి ఏం చేయాలి? పొద్దుగా లేచి వస్తాం తీ. ఓ దిక్కు చల్లగా సలివెడుతుంటే పోరలకు తక్లీవు కదా. సరే అయ్యా, ఇగో గిట్లనే ఉండొచ్చు అంతటా, అటు పల్లెలు ఇటు పట్టణాలకు. అప్పుడే పండుగ కళ వచ్చింది. మళ్ళా పట్నం పల్సగా అయ్యింది, పల్లె నిండుగా అయ్యింది. సంక్రాంతికి చాలా మంది ఊళ్ళబాట పట్టిండ్రు. మళ్ళా అవ్వగారింటికి అక్కలు, అత్తగారింటికి కొత్త అల్లుండ్లు. మంగళవారం పండుగ అయితే మొన్నటి కాంచెల్లి లైన్లు కట్టిర్రు. ఐతారం పూట జోరుగా అయ్యింది. తెల్లారితే భోగి, ఎల్లుండి సంక్రాంతి. మంచిగా 4-5 రోజులు ఫుల్ ఎంజాయ్ ఫ్యామిలీతో జరుపుకోవడం. ఇక విలేజ్ లో జాతర అవుతుంది. కనుమన అయితే అందరికి తెలిసిందే, మన ఫుల్ దావత్ ఉంటుంది. ఆర్టీసీ బస్సులు, స్పెషల్ ట్రైన్లు చాలక ప్రైవేట్ బస్సులు కాలరల్లో పోతే డబ్బులు గుంజుతున్నారు కిరాయి. ఏం చేస్తారు మరి? ఎంత అయినా పెట్టిపోతున్నారు. ఒక కార్లు ఆడితేనేమో 600-700 చెప్తున్నారు. ఇక ప్రైవేట్ వెహికల్స్ వల్ల 600-700 200 700 పెట్టుకుని పోవాలంటే పండుగ సీజన్ పోయినా ఒకటే, పోకున్నా ఒకటే అని. యాక్చువల్గా మేము నెల్లూరుకి వెళ్ళాలి. నార్మల్ కాస్ట్ అయితే 800-900 అలా ఉంటుంది. 1600-1700 ఉంది స్లీపర్. ఊళ్ళల్లో ఏ గల్లీకి పోయినా కమ్మటి పిండి వంటలు, చీలర కమానం పిండి పట్టించుకొని సకినాలు, అప్పాలు, చెవ్విలలు, మురుకులు ఇట్లా తీరు చేస్తున్నారు. కొందరు కట్టెల పొయ్యి మీద చేస్తున్నారు కమ్మగుంటాయి అని. ఇంత తీర్వాటం లేనోళ్ళ కోసము దుకాణాలలో ప్రతి ఒక్కటి తయారుగా పెట్టిండ్రు. పైకం పెడితే చాలు, ఏదంటే అది పార్సల్ కట్టేస్తారు. అప్పాలు, మురుకులు, ఇంకా ఏమేమి సంజ్ఞాలు అవి అన్నీ చాలా బాగున్నాయి. క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంది. టేస్ట్ ఇంటి టేస్ట్ లాగా ఉంటుంది. సంక్రాంతి అంటేనే గంగేట్లు మంచిగా ఏషాలు కట్టించి గల్లీలలో తిప్పుతారు. ఇంటి ముంగట్టుకొచ్చిన బసవన్న దీవెనార్తులు తీసుకొని తోసినంత కట్నం పెడుతున్నారు. అటు హరిదాసులు కూడా బయలుదేరిండ్రు పాటలు పాడుకుంటా. ఏడాదికి ఒకటే పారి కదా మనోళ్ళకి అగుపాడేది. ఈ పండుగ అంటేనే పతంగులాయే. మార్కెట్లకు తీరు వచ్చిన ఈ బంగ్లాల మీద, మైదానాలలో జోరుగా ఎగిరేస్తున్నారు. మేమేమో అపార్ట్మెంట్స్ లో ఉంటాము. చాలా మంది పిల్లలు ఉంటారు. అందరూ కైట్స్ పట్టుకొని పైనకు వస్తారు. ఎగిరేయడం అనేది ఒక టెన్షన్ ఉంటుంది, వాళ్ళని చూసుకోవాలి. మాంసాధారం వల్ల కొంతమంది బైక్ కి రింగులు తట్టుకొని చనిపోతున్నారు. ఇయ్యాలేమున్నది, తెల్లారుతుంటది చూడండిగా భోగి పండుగ మా సంబరం అనిపిస్తుంది. మర్నాడు సంక్రాంతి, అటెంక కనుమ. సుక్క ముక్క కూడా గట్టిగానే ఉంటది. ఏడున్నవురా? ఇంటికొస్తలేవు? నేనారా గీ పెద్ద బాయి కాడున్నా, నువ్వేడున్నావురా? నేను గీ బంగ్లాలో ఇంటికాడున్నా గాని గా కోటకాడి కట పోదమ్మా, ఆడుతుర్రట మనోళ్ళంతా. గాడిదాకెందుకురా, మంచిగా రావు చెట్టు కిందికి పోక ఆళ్ళనే ఇటు రమ్మను. ఇగో గిట్ల ఊర్లల్లో బండ గుర్తులుంటాయి. ఇప్పుడు ఊర్లకు పోతే అసలు గుర్తులే కానరావు, మొత్తం సాఫ్ చేసి ఇండ్లు కట్టబడుతుంది. అరే గిడో పెద్ద చెట్టు ఉండాలి కదా అనిపిస్తుంది. కానీ ఓ ఊర్లో మాత్రం ఓ బండ గుర్తు ఇప్పటికి అట్లనే ఉన్నది. ఇంతకు ఏందా గుర్తు, ఏడా ఊరు? అరుచుకుందాం పాన్రి. ఏదో ఊరి గురించి చెప్పి అడవి చూపిస్తారేంది అంటుర్రా? మంచిగా చూడుండ్రి, ఉన్నది చెట్లు కాదు, ఒకటే చెట్టు. అబ్బెర కొడుకో, తక్కువ పెద్దగా లేదు పో. ఆడికి ఈడికి టెంట్ వేసినట్టే ఉన్నది. అగో ఇటు అమ్మలక్కలు కూర్చొని ముద్దుగా ముచ్చట పెడుతుంటే, అటు కాకలు కూర్చొని రాజకీయాలు చర్చిస్తున్నారు. ఇటు ఈ అన్నలేమో ఊడలు పట్టుకొని ఊగులాడుతున్నారు. నిన్నయాల్టిది కాదు మరి, నల్గొండ జిల్లా జువ్విగూడెంలా ఈ మర్రి చెట్టు ఉండబట్టి 200 ఏండ్లు అవుతుందట. మంచిగా చల్లగా ఉంటదని ఊర్లో పెద్ద మనుషులు అందరు వచ్చి ఇండే కూర్చుంటారట. నేను చూడబట్టి 80 ఏళ్ళు అయింది. అప్పుడు గింత ఉండే చెట్టు రాంగ అంత ఊడలు కోసుకుపోయినా మధ్యాహ్నం బుక్కడ తినేది ఆల్చని వచ్చి ఇన్నే కూర్చుంటా. ఎండాకాలం చల్లగా మంచిగా అందరు ఇన్నే ఉంటారు. చిన్నప్పటి నుంచి నేను అదే ఇల్లు.
ఇంతంత తిన్నారంటే వచ్చి ఇండే కూర్చుంటారట. అంతేకాదు ఊర్లో ఏ మీటింగ్ అయినా, సర్కార్ కార్యమైనా, పంచాదులైనా, శుభకార్యాలైనా మొత్తం ఈ చెట్టు కిందనే నడుస్తాయట. ఏం తక్కువ 500 మంది కూర్చునే సౌలతి ఉన్నదంటే చూడుండ్రిగా ఎంత పెద్దగా ఉంటుందో. మా ఊళ్ళో ఏ పంచాయతీ ఒకలైనా లేకపోతే ఏమైనా గ్రామ పండుగలైనా ఏదైనా మాట్లాడుకోవాలంటే మర్రి చెట్టు కిందనే అని చెప్పేసి మా తాతల నుంచి కూడా అది ఉంది. అదే ఆచారం ఇప్పుడు కూడా కొనసాగుతుంది. నాటుకునేది ఇట్లా తిరణాలు అయితే ఈయన అంతా ఊకునేది. శివరాత్రి అప్పుడు ఏ కార్యమైనా ఈయన కథ చెప్పిన భాగవతాలు ఆడేటప్పుడు ఈడ పెళ్లిళ్ళు అయితే పేరెంటాలు అవుతాయి. ప్రతేడు శివరాత్రికి ఈడ జాతర అయితుంటది. చుట్టుముట్టు ఊర్ల నుంచి సుతా భక్తులు వచ్చి ఈ చెట్టు కిందనే దిగేదట. ఇక చిన్నప్పుడు ఊడలు పట్టుకొని ఊగేటోళ్ళం. సెలవులు వచ్చినప్పుడు పొద్దాక ఆడుకునేటోళ్ళం అని చెప్పుకుంటా చిన్న మురిపెం కాదు ఊరోళ్ళది. ఇప్పుడు వచ్చినప్పుడు ఈ ఊడలు పట్టుకొని ఊగే వాళ్ళం, ఇక్కడ బావిలో ఈత కొట్టే వాళ్ళం, ఇటంతా తిరిగి పిల్లలుగా మేము అందరం ఆడుకునే వాళ్ళం. దాదాపు 100-200 మంది వచ్చి ఆడుకొని అంతా కలిసిమెలిసి మంచి వాతావరణంలో ఉండేది. ఊరోళ్ళకే కాదు పక్షులు జీవాలకు సుతా చెట్టు ఇంత నీడనిస్తుంది. అగో కోతులు చూడుండ్రి ఊడలు పట్టుకొని ఎట్లా ఆడుకుంటున్నాయో. ఈ చెట్టు అనేకమైనటువంటి పక్షులకు, జంతువులకు నిలయంగా ఉంది, వాటికి నీడనిస్తుంది. ఇన్నేళ్ల చరిత్ర ఉన్న మర్రి చెట్టును చూస్తానికి ఎక్కడెక్కడికెళ్ళో వస్తారట. సర్కార్ ఇంత ఆసరై డెవలప్ చేయాలని కోరుతున్నారు పబ్లిక్. ఈ మర్రి చెట్టుకు ప్రభుత్వం పరి నుంచి కూడా ఇంకా ఏమైనా నిధులు వస్తే దీన్ని ఇంకా కొంచెం డెవలప్మెంట్ చేసి మా ఊరికి ఒక ల్యాండ్ మార్క్ లాగా చేస్తామని చెప్పి. అప్పట్లో ఊరూరికి ఉండేటి ఈ సొంటి చెట్లు, కానీ దినాం ఇంత పొతం పెట్టుడేనాయే. ఇన్నేళ్ల కంచెల్సుతా ఈ చెట్టును కాపాడుకుంటా దాని కింద సకల కార్యాలు సగబెట్టుకుంటున్న ఊరోళ్ళనైతే తారీఫ్ చేయాల్సిందే. పెండ్లై ఏండ్లైతున్నా పిల్లలు కానోళ్ళు దత్తత తీసుకున్నట్టే కుక్క పిల్లల్ని సుత దత్తత తీసుకుంటున్న ముచ్చట చూసినాం కదా మొన్న. పట్నం నేరేడు మెట్ల ఐతారం జాతర నడుస్తుంది. కావాల్సిన వాళ్ళు వచ్చి తీసుకుపోతున్నారు. తీసుకుపోయిన వాళ్ళు కుక్క పిల్లలకు ఏమైనా తక్లీఫ్ వస్తే ట్రీట్మెంట్ చేయించుకోబోతున్నారు. కావాలనుకున్న వాళ్ళకు ఓ సంగపోళ్ళు కుక్క పిల్లలను దత్తత ఇస్తున్నారు. వాళ్ళు మంచిగా అరుచుకుంటారు అనిపిస్తేనే ఇస్తారు. ఇచ్చినాక సుత 2 ఏండ్లు ఓ నజరేష ఉంచుతారు ఎట్లెట్లా సాదుతున్నారని. ఇక ఇప్పుడు గివ్విటి వంతు గోమాతను గొలుసుకోర్రి పుణ్యం మూటగట్టుకోర్రి అనే పథకం చాలు కాబోతుంది యాదాద్రిలా. హౌ గోమాతలను దత్తత ఇస్తారట. అట్లాని గోవులను ఇంటికి వంపరుల్లో గుడికాన్నే ఉంచుతారు. కాకుంటే అటు మంచి చెడ్డలు అరుచుకుంటానికి ఎంత ఖర్చు అవుతుందో అంత భక్తులు పెట్టుకోవాలన్నట్టు. అట్లా ఎవ్వరు ఎన్ని గోవులైనా దత్తత తీసుకోవచ్చు. గుడికాడ 70 ఏండ్లకు మీద నుంచే గోశాలున్నది. మొత్తం 187 పసులుంటే అంట్ల గోమాతలు 34, కోడెలు 63, లేగదూడలు 90 ఉన్నాయి. గోశాలలుండే ఆవులిచ్చే పాలనే స్వామివారికి అభిషేకాలకు, పూజలకు ఆడకం చేస్తుంటారు. అయితే ఇప్పటికిప్పుడు ఈ ఆలోచన ఎందుకు చేసిండ్రు అంటారేమో. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రీసెంట్గా మన యాదగిరిగుట్ట వచ్చినప్పుడు కూడా గోదత్తత స్కీమ్ని మీరు ప్రవేశపెట్టండి అని చెప్పినారు. మంచిగా ఉంటుంది, చాలా మంది ముందుకు వస్తారని చెప్పి సాగు చెప్పడం. దానికి సంబంధించి మనం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాం. సీఎం సార్ చెప్పుడే ఆల్చం ఆల్రెడీ ప్రపోజల్స్ పంపిండ్రట కూడా. గోసేవ చేయాలని కాయిషున్నోళ్ళందరికీ మంచిగా అక్కెరకొస్తుండొచ్చు అంటున్నారు భక్తులు. ఎంతో మందికి గో సేవ చేయాలని చాలా మందికి ఉంటుంది, కానీ చేసి సంకల్పం చేయాలంటే స్థలము, ఇక్కడ సౌకర్యాలు లేకపోవడము. అయితే ఈ దేవస్థానం తరపున అది చేయడం అనేది చాలా శుభదాయకము. దేవస్థానం వాళ్ళు తీసుకున్నటువంటి మంచి నిర్ణయం. దీనికి ప్రజలందరినీ భాగస్వాములు చేసి వారి గో యొక్క ప్రార్థన తెలియజేస్తున్న ఈ దేవస్థానం వారికి ప్రత్యేక ధన్యవాదాలు. గోవులను దత్తత తీసుకుంటే ప్రత్యేక దర్శనం, వసతి సౌలతులు సుత వేస్తారటుల్లో. పోషణకై ఖర్చును ఏడాదికి ఒకసారి భరించాల్సి ఉంటుంది. దీని ద్వారా ఏదైతే ఖర్చు పెట్టినందుకు గాను ఆ యొక్క మా యారిగుట్ట లక్ష్మీనరసింహ టెంపుల్లో స్పెషల్ దర్శనం మరియు అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. గోమాతను గొలుసుకోవాలంటే ఏ పాటి ఖర్చు అవుతుంది, ఏమేం పెట్టాల్సి ఉంటదంటే అంటే ఆవులకి 5 కిలోలు వరిగడ్డి, 10 కిలోలు పచ్చిగడ్డి ఇట్లా ఖర్చు జరగడం జరుగుతుంది. రోజుకి మళ్ళీ దాన కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కిలో చొప్పున పెట్టడం జరుగుతుంది. ఇట్లా దత్తతిస్తే గుడికి ఇంత బరువు తగ్గుతుంది, పసులను కాపాడుకున్నట్టు ఉంటదని గీ ఇకమతి చేసిండ్రన్నట్టు. కడమ గుళ్ళల సుత దత్తత కార్యాలు చాలు చేయాలని కోరుతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలను దృష్టిలో ఉంచుకొని అన్ని ఆలయాలు కూడా గోవులని దత్తత తీసుకునే కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇక సర్కార్ నుంచి పర్మిషన్ వచ్చుడే ఆల్చం దత్తత ఇస్తూనే ఉంటారట. పశువులంటే మాకు పానమనే యాదాద్రి నరసన్న భక్తులకు మంచి ఛాన్స్ ఇదైతే కాయిషున్నోళ్ళు దత్తత తీసుకోండి. మరి అటు గోమాతను గొలుసుకున్నట్టు ఉంటది, పసులను కాపాడినట్టు ఉంటది.
పాత సర్కారు ఉన్న 10 ఏళ్ళు డబల్ బెడ్రూమ్ ఇల్లు అనుకుంటా లీడర్లు ఆఫీసర్ల చుట్టూ తిరిగింది మా చంద్రవ్వ. ఇక ఇప్పుడు కొత్త సర్కారు వచ్చినాక ఇందిరమ్మ ఇండ్ల గురించి తిరుగుతుంది అనుకుంటే అగ్బల ఇల్లు కట్టిస్తారట అని ఎవరో మేస్త్రి తానికి పోతన్నా అనుకుంటా పోయింది. ఇంతకు ఎవలా మేస్త్రి, ఏందా కథ, అగ్బల ఇంత నీడైతుందంటే మంచిదే కదా, మనం సుతారుసుకుందాం. చంద్రవ్వ గా ఇవరమేందో షురూ చెయ్యిగా. అందరికి శనార్థులు బాగున్నారా? చంద్రబాబు పోయి ఎక్కడనో గుట్టలలో పుట్టలా లీలబాటది అనుకుంటున్నారులే. తక్కువ పైసలతో ఇల్లు ఎట్లా అవుతుంది ఏం కథ అంటని డాక్టర్ నక్కా సాయిభాస్కర్ రెడ్డి సార్ అని ఒక సైంటిస్ట్ ఉన్నాడు. ఆ సారు ఆ ఇల్లు కట్టిండంట. నడవండి ఇక పోయి చూసొస్తామండి. రాయి మీదనే కూర్చున్నాడు సార్. నమస్తే, బాగున్నారా? నమస్తే మేడం. సార్ ఒక ఇల్లు కట్టిండ్రంట, రాళ్ళ మీద కట్టిండ్రంట, తక్కువ పైసలంట మా సట్టోళ్ళ కోసం. డిప్లెక్స్ ఇల్లు కింద మీద 2 ఉన్నాయి మీకు. కింద ఉండొచ్చు, మీద ఉండొచ్చు. 100 మంది చుట్టాలు వచ్చినా ఉంచుకోవచ్చు. పోదాం రండి. ఇట్లా ప్రశాంతంగా ఉన్నది సారు. ఇప్పుడు రాయి మీద ఉన్నదా సార్ ఇల్లు? రాయి మీదనే ఉందా? చిన్న పెద్దగా లేదు రాయి, డైరెక్ట్ రాయి మీదనే కట్టినాం కాబట్టి పునాది ఏం లేదు దీనికి. అట్లా మనకు ఆ పైసలు కూడా మిగిలినాయి, 25-30% మిగిలినట్టు. పునాది లేకపోతే మళ్ళా గట్టిగా ఉంటుందా ఇల్లు? రాయే పెద్ద పునాది, ఇది ఎంత కిందికి ఉన్నది, ఇంతకంటే ఎక్కువ దౌతామా ఏంది మనం? కిచెన్ ఉన్నదంట, కిచెన్ లో కూదాం పండి. సారు కిచెన్ ఇదేనా? ఇదే సారు ఈడ పొయ్యి కింద పెట్టిండ్రు మరా? పొయ్యి కింద ఉంటేనే మంచిది. ఎక్కువ మటుకు ఆడవిల్లలు వండేది ఉంటే కింద ఉండాలి, మగోళ్ళు వండేది ఉంటే దాబాలు లేక నిలబడి ఇట్లా వండుతారు. అట్లనే గాలి ఆడాలని మనం వెంటిలేటర్ కూడా కిందికి పెట్టినాం. అబ్బో ముద్దుగా తలుపుకు నేమల్ని వేసుకున్నారు, చెక్క తలుపు బాగున్నది సార్. అబ్బాయి ఇంట్లోకి రాగానే చల్లగా ఉన్నది సార్. ఇలా మంచిగా ఉన్నది సారు. ఇప్పుడు ఈడ కింది ఇది, మళ్ళీ మీదికి పోయేది ఉన్నది. ఇటు వెనకకేమున్నది సార్? ఇక్కడ ఒకటి మనకు ఇది చిన్న బాల్కనీ, బయట అంతా జంగల్ ఉన్నది, యువతల బందుకు బాత్రూమ్ ఉన్నది. ఈ బాత్రూమ్ కూడా ఎంత పొడి ఉందో చూసిర్రా? తక్కువ ఖర్చుతోటి తయారు చేసిన బాత్రూమ్ ఇది. సార్ ఎక్కువ గట్టిగానే ఉన్నాయా ఇవి? పక్కా. ఇదంతా రాయితోటి కట్టినట్టున్నారు, మీద రాలే మన కడీలతోటి మొత్తం గోడ లేచి కట్టడం ఇది డైరెక్ట్. బాగున్నది సార్. ఇంట్లో అటు ఇద్దరు కూడా నిమ్మలంగా సాపేసుకున్నారు. 4 వండొచ్చు, 2 మంచాలు పడతాయి సారు. ఈ రేకులు మరా యూపీవీసీ రేకులు అని అంటారు. ఇది ఇనుప రేకులు అయితే లొల్లు ఎక్కువ చేస్తాయి, వర్షం పడితే టప్ప 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 శబ్దం అవుతుంది. రెండోది వేడి ఎక్కువ అవుతుంది ఇనుప రేకులు. అయితే యూపీవీసీ అనేది మన సింటెక్స్ ట్యాంకులు చేస్తారు కదా ప్లాస్టిక్, అలాంటి ప్లాస్టిక్ తోటి చేసిన రేకులు అన్నట్టు. ఇది సార్ మరా ఇదంతా కింద ఇదేమో మన వీ బోర్డ్ అంటాం కదా, మీకేం కాదు, ఇది గట్టిగా ఉంటది వీ బోర్డ్ అనేది. గింత ఇల్లు నేను కట్టుకోవాలని అంటే ఎంత ఖర్చులు అవుతుంది? మొత్తం కలిపి ఈ డూప్లెక్స్ ఇల్లు, డూప్లెక్స్ అంటే కింద మీద లోపటినే మెట్లు ఉన్నాయి, ఒక్కదానికే చెప్తా ఒక 6 లక్షలు అట్లా వచ్చింది. అంతేనా? రాయేమో నాకు 22 రూపాయలు మొదట పట్టది, తర్వాత వీ బోర్డులు ఒక 32 వేలల్లో నాకు ఎంత కాలం మొత్తం వచ్చింది. చెత్త మీద వేసింది ఇట్లా వీ బోర్డే అన్నావు కదా? బోర్డే, వీ బోర్డు విశాఖ అని. నాకు తెలిసి ఎంత రేట్లు పెరిగినా ఒక 2 లక్షలు అటు ఇటు వేసుకున్నా 6-8 లక్షలలో కావాలి ఇప్పటికైనా. ఇది ఇది ఓపెన్ టాయిలెట్ అనేది కాన్సెప్ట్. అరే ఇది మంచిగా ఉన్నది సార్. ఓపెన్ టాయిలెట్ అనే దాంతో చేసిండ్రు. మీదికి అంత కుళ్ళనే ఉన్నది, అవతల బందుకు బందీ చేసి ఉన్నది. తక్కువ ఖర్చులో ఇల్లు కట్టుకున్నాడు ఎట్లనో తెలుసుకున్నాం కదా. మళ్ళీ ఒక మంచి ముచ్చటతోటి మళ్ళీ కలుసుకుంటా. అదివరకు దాకా మీ అందరికి శనార్థులు. చాలా మంది ఇండ్లల్లో కుక్కల్ని పెంచుకుంటారు. కొందరు దేశవాళీ బ్రీడ్లు కాయిచేస్తే ఇంకా కొందరు వేలు లక్షలు పోసి బయట దేశాల బ్రీడ్లు కొనుక్కొచ్చుకొని పాయిరంగా చూసుకుంటారు. ఇక వీటికి మంచిగా తిండి పెట్టుకుంటా ఇంట్లో మనుషులు లెక్కనే సాదుకుంటారు. ఇంత తిండి పెట్టినందుకు ఉన్నంతకాలం ఇంటికి దొంగలు సూటి పెట్టకుండా కావాలుంటాయి. ఇంటోళ్ళు వాళ్ళు గూకోమంటే గూకుంటాయి, నిలబడమంటే నిలబడతాయి. అది ఇండ్ల కుక్కలు. అదే ఊర్ల రోడ్ల మీద తిరిగే కుక్కలు ఎవరి మాట నింటాయా? ఊరికొచ్చి పిక్కలు అందుకునుడే.
ఇదెక్కడి కథరు నడిబద అట్లా నిలబడి ఈలేస్తాడు ఇంతకెవల కోసం కావచ్చు అంటుర్రా అట్లనే చూడుర్రిగా రవ్వ ఓదానేని కోటి రూబాడి గురికొస్తూనే ఉన్నాయి కుక్కలు అవు అన్నతానికే అగో మనోని చుట్టూ చేరినాయి ఎందుకు పిలిచినావు ఏం ఆపతొచ్చిందో చెప్పు అన్నట్టుగానే అట్లానే అన్న దాదుకునే కుక్కలు కాదుల్లో ఊర్లో తొవ్వ మీద తిరిగేటియే కానీ మనోనికి మంచిగా అలవాటు అయినాయి ఎంత అంటే ఒక్క ఈలేస్తే మూలకున్నా ఊరికొచ్చే అంతా ఒక చిట్టాడు సాయంత్రం చిట్టాడు మాతోనే అవి సో పెడతాం ఊళ్ళో కుక్కలేమో నేను పర్సనల్ గా 6 కుక్కలు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా కూనీపూర్లుండే అన్న పేరు అనిలు కొన్ని వదుల కంచెలు ఊర్లో 6 కుక్కలను దగ్గరికి చేసుకుని ఇలా కొడుతూ ఉరికొచ్చేటట్టు ట్రైనింగ్ ఇచ్చిండట దానికో లెక్కుందుల్లో పులి ఉంది మేకలు పడుతున్నది ఈ ఆడున్న పులి ఆడున్నా కానీ చూపెడతాయి మేకలు పట్టినా కానీ అగనట గోదలు మేకలు ఉన్నాయట అడవి నిడిచిపెట్టి పులి ఊరు చుట్టూ తిరుగుతుందట కడమ జీవాలు చుట్టూ ఊరి మీదకి వస్తుండే వరకు కావాలుంటాయని కుక్కలను కంట్రోల్లో పెట్టుకున్నాడు అన్నట్టు ఇక మేకల మందతోనే అడవికి పోతాయట కుక్కలు చూత అట్లనే ఊర్లో అన్నోళ్ళు ఆడకట్టుకు ఎవరన్నా కొత్తోళ్ళు పడితే అంతే ఇక అగో అన్న ఎటు పోతాడు ఎట్లా పోతున్నాయో కానీ సీట్ వేస్తే కుక్కలు ఉరికొచ్చుడు గమ్మత్ అంటే గమ్మతున్నది పోరి. ఇప్పటి పోరలంతా ఆన్లైన్లో ఆటలాడటానికే సరిపోతుంది. కొందరంటే కొందరే గ్రౌండ్లకు దిగుతురు కానీ ఏమున్నా క్రికెట్, కబడ్డీ, బ్యాడ్మింటన్, టెన్నిస్, ఖోఖో, లాంగ్ జంప్, హై జంప్, రన్నింగ్ ఇసొంటి ఆటలే ఆడతారు. చాలా మటుకు క్రికెట్ దిక్కే మరుతారు కానీ చాలా తక్కువ అంటే తక్కువ మంది పిల్లలు యుద్ధ విద్యలు నేర్చుకుంటారు. ఆడపిల్లలు అయితే అసలు నేర్చుకోరన్నా తప్పేం కాదనిపిస్తుంది కానీ గీ షెల్లెం అట్లా కాదు. చెల్లెమ్మ పంచి ఇచ్చిందంటే పథకం రావాల్సిందే, కిక్ ఇచ్చిందంటే బిల్లలు గురవాల్సిందే. కరాటేలా క్వీన్ అనిపించుకుంటుంది ఖమ్మంలుండే 10 ఏళ్ల వయసున్న షిరిన్. కోచ్ ఎవలో కాదుల్లో బుజ్జోళ్ళ నాయన్నే. నేను కూడా ఒక కరాటే మాస్టర్ని దగ్గర 15 ఇయర్స్ నుంచి నేను కరాటే నుంచి కొంచెం దూరం ఉన్నా కానీ నా పాప కరాటేలో బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. 4 ఇయర్స్ నుంచి తనకి ట్రైన్ చేశాను. అగనట ఏండ్ల కింద ఇడిచిపెట్టిన కరాటేను మళ్ళా బిడ్డ కోసం ప్రాక్టీస్ మొదలు పెట్టి బుజ్జితో పాటు ఇంకా కొందరు పిల్లలకు సుతా నేర్పిస్తున్నాడు. వరెవ్వా కత్తులు సుతా ఆర్పారు దిప్పుతుంది పో షెల్లెమ్మ. నాయనతోని పోటీ వడి చేస్తుంది కత్తిసాము. నేను రోజు మార్నింగ్ 5:30కి లేచి 7 దాకా ప్రాక్టీస్ చేస్తాను. ఈవినింగ్ మళ్ళీ 5 నుంచి 7 దాకా ప్రాక్టీస్ చేస్తాను. జిల్లా రాష్ట్రం దాటి నేషనల్ లెవెల్లో పంచులు గురిపించి మస్తు బిల్లలు పట్టుకొచ్చింది. పోర్చుగీస్ లో ఇంటర్నేషనల్ టోర్నమెంట్ జరుగుతుంది. నేను ఎవరైనా స్పాన్సర్ చేస్తే నేను పార్టిసిపేట్ చేస్తాను. బయట దేశంలో ఇంటర్నేషనల్ పోటీలు జరగబోతున్నాయట. అండ్ల సుత పక్క బిల్ల పట్టుకొస్తా కాకుంటే ఆడికి పోతానికి నాయన తాన పైకం లేదు. ఎవరన్నా ఆసరైతే దేశానికి బిల్లతో పాటు పేరు తెస్తా అంటుంది షెల్లెమ్మ. పోటీలకు పోవాలే బిల్ల దేవాలని అమ్మ నాయనలు ఆశపడుతుండ్రు. వేరే కంట్రీస్లో కూడా ఆడి మన ఇండియాకి మంచి పేరు తేవాలని తన ఆశ అండి. మా సార్ కూడా చాలా ఆశపడుతున్నారు. ఇయాల రేపు యుద్ధ విద్యలు నేర్చుకుంటానికి పోరలే ముంగట్టుకొస్తలేరు. అసొంటిది షెల్లెమ్మ పథకాలే పట్టుకొస్తుందంటే ఇంకింత ఆసరైతే ఇంటర్నేషనల్ సుత ఇరగదీసేటట్టే ఉన్నది. జర చూడు రిసార్లు. ఇప్పుడు వరి కోతలు జోరుగా నడుస్తున్నాయి అంతటా. మిషన్తోని గోపించే ముచ్చట జరసేపు పక్కకు పెడితే వరి గొయ్యంగానే ఏం చేస్తారు? మెదలు గట్టి కుప్పేస్తారు. ఇప్పుడు ట్రాక్టర్లతోని బంతి కొట్టిస్తారు కానీ మునుపు నడిమిట్ల బండి గీర పెట్టి చుట్టూ మనుషుల కట్టలు పట్టుకొని దాని మీద సరుసుకుంటా గడ్డి కట్టలు పక్కకు వారెద్దురు. అట్లనే ఎడ్లతోని సుత బంతి తిప్పిస్తుండరి. అదైనాక తూర్పాల పట్టి సంచులకు నింపి మార్కెట్కి వేసుకపోవడే. ఇన్నన్ని మిల్లుకి వేసుకుపోయి బియ్యం పట్టిస్తారు. ఈ నడమ బువ్వదినుడు బంద్ పెట్టి చిరుధాన్యాల మీద పడుతురు పబ్లిక్. హగో ఘాటి ముచ్చటగ్గిది. దినామింత గాలి గలీజవుడు కొత్త కొత్త బీమార్లు మోపవుడు తోటి బలంగల్ల తిండి ఏడ దొరుకుతుందా అని ఎంకులాడుకొని మరీ తింటున్నారు పబ్లిక్. కరోనా వచ్చిపోయిన కాంచెల్లి అందరు ఎక్కువ మటుకు కాయిష్ చేస్తున్నది చిరుధాన్యాలే. నడుమేమైంది కోపిన్ బియ్యం కంట్రోల్ బియ్యం వచ్చిన సంధి ఇవి తినుడు బంద్ చేసిండ్రు. పాత మెదక్ జిల్లాల ఎన్కట్ సంధి వండిస్తున్నారు. కొర్రలు, సామలు, ఊదలు, అరికెలు, జొన్నలు ఓ ఇట్లా బొచ్చడున్నాయి. ఏడాకుల జొన్నలానే ఉంటాయి, నల్లగు జొన్నలు ఉంటాయి, కాకి ముట్టని జొన్నలు ఉంటాయి, పచ్చజొన్నలు ఉంటాయి, అత్తగొడాల జొన్నలు ఉంటాయి. నీళ్లు పారిచ్చుడు ఉండదు, మందులు మాకులు కొట్టుడు ఉండదు. ఇత్తనాలు చల్లాలే అయిపాయే. కొన్నిట్లా కలుపు తీస్తారట గాని కడమ వాటిలల్లా కలుపు తీసుడే ఉండదట. ఎరువులు
ఆ పెంట ఎరువులనే మేము పంట పండించుకుంటాం. ఇక అవే మేము ఏడాదంతా అవే తింటాము, మా పిల్లలకు కూడా అవే. ఆ టెన్క ఉన్నోళ్ళంతా వెనకటి సంది ఇవే తింటారు. అయితే అచ్చం వరి వండించినాక వడ్లు మిల్లుకేసినట్టు కొర్రలు వండించినాక సుతా ఇట్లా గిర్ని పట్టిస్తారు. ఇందులో మిషన్లో 2 సార్లు వేస్తాము. తర్వాత క్లీన్ అయిన తర్వాత మళ్ళీ కింద ఒక మిషన్ ఉంది, అక్కడ వేస్తాం. అక్కడ వేసి ఇసుక ఒక సైడు పొట్టు ఒక సైడు వెళ్ళిపోతే తర్వాత మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ ప్యాకింగ్ చేసి ఈ గిర్నీలా 2-3 మాటలు వేసినాక ఇంకో మిషన్ లేస్తే ఉష్కో దిక్కు కొర్రల బియ్యం ఇంకో దిక్కు వస్తుంది. ఇప్పుడే ఎందుకు పట్టించుకున్నాడని దాపెట్టుకున్నారనుకో ఏడాది దాకా గింత సుతా ఖరాబ్ కావట. ఎన్ని సంవత్సరం అయిన ఉంటుంది, ఇంకా ఎక్కువైనా ఉంటుంది, మినిమం సంవత్సరం పక్కా. పురుగు పట్టుడన్న ముచ్చట్నే ఉండదు. అయితే క్వింటాల్ కొర్రల బియ్యం పట్టిస్తానికి 2 గంటలకు మీదనే పడుతుంది, కానీ సగం పొట్టే పోతదుల్లో. ఒక క్వింటాల్ వేస్తే 55 వస్తుంది సార్, సగంకు సగం, ఎందుకంటే సన్నం ఉంటాయి కదా, పొట్ట ఎక్కువ పోతుంది. ఇక బియ్యంతోని బువ్వ వండుకుంటారు, నూకతోని ఉప్మా చేసుకుంటారు. అయితే కరోనా రాకముందు చిరుధాన్యాలను దేకినోళ్లే లేరు. ఇప్పుడు ఎంత ఖర్చైనా మంచిదే అని కిలాల లెక్కనే కొనుక్కొచ్చుకుంటుండ్రు. ఇది కొర్ర పంట అంటే పేదోళ్లకు అని అప్పుడు ఉండే. ఈ పేదోళ్ళు దేనికి బలంగా ఉన్నారు, ఈ అంబలు దాక్కుంటా ఈ రొట్టె తినుకుంటా. ఇప్పుడు అందరు వినా ఈ కొర్ర బువ్వ తినాలి. వాజీవే మరి. మున్పు బువ్వ వండుకునే తాకత్ లేక జొన్నలు సజ్జలు రాగులు వండుకొని తినేది. అందుకే మరి అప్పటోళ్ళు బలంగా ఉండేది. ఇంకొన్నొద్దులైతే వెనకటి పంటల జాతర చాలా అవుతుందట. అప్పుడు అన్ని తీర్ల చిరుధాన్యాల పంటల గురించి చెప్పుకుందాం తిన్రి. చూసిండ్రు కదా, ఇక ఇవుల్లా ఇయాల్టి వీకెండ్ తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.